హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ఊరు వెళ్తున్నామని ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా. ఊరంటే మా శ్రీకాకుళం కాదు, మేమైతే వైజాగ్ వెళ్తున్నాము. హైదరాబాద్ టు వైజాగ్ అయితే ఒక హాఫ్ శారీ ఫంక్షన్ ఉంది, అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ మేము మా మమ్మీ, నేను, ఇంకా మా చెల్లె వాళ్ళ బాబు, ఇంకా మా బాబు, ఇంకా మా అత్తమ్మ, ఇంకా మా ఇంకొక ఆమె రేణుక మా ఫ్రెండ్ అని, ఇంకా మేము 5గురం అయితే వైజాగ్ వెళ్తున్నాము. మాకైతే సడన్గా ప్రోగ్రామ్ అనుకున్నాం కాబట్టి ఇంకా ట్రైన్కి అయితే దొరకలేదు టికెట్స్. ఇంకా సరే అని చెప్పి బస్కి అయితే తీసుకున్నాం. ఈ బస్సు వచ్చేసి ఎల్బీ నగర్ టు మనకి వైజాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే కావేరీ ట్రావెల్స్కి మేము బుక్ చేసుకున్నాము. ఇంకా స్లీపర్ అయితే దొరకలేదు కాబట్టి సిట్టింగ్ తీసుకున్నాం. ఎల్బీ నగర్ వచ్చేసి కేఎల్ఎం మాల్ దగ్గర ఎక్కాలి, కానీ అక్కడికి వచ్చేసి కావేరీ ట్రావెల్స్ రాక మినీ బస్ని అయితే పంపించారు. ఇంకా ఆ మినీ బస్ మీద మేమైతే కావేరీ ట్రావెల్స్ వాళ్ళ బస్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక అయితే అక్కడ కూడా ఒక 10 minutes లేట్ అయింది. 8:30కి రావాల్సింది యాక్చువల్గా ఆ బస్సు అయితే మాత్రం 9 గంటల తర్వాతనే వచ్చింది. ఇంకా సరే అని చెప్పి మేమందరం అయితే ఎక్కాము. ఇంకా తర్వాత ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతనే డిన్నర్ బ్రేక్ అని బస్సు అయితే ఆపారు. మేమైతే ఇంకా ఆల్రెడీ ఇంట్లోనే డిన్నర్ చేసి వచ్చాము, ఎందుకంటే ఇంకా ఎక్కడ దాబా లేట్గా ఆపుతారు. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు ఏ బస్కి వెళ్ళినా కూడా ఒకటే దాబా దగ్గర ఆపుతారు. అక్కడ మనకు నచ్చినది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అక్కడే తినాలి. ఇంకా టూ మచ్ కాస్ట్ కూడా ఉంటాయి అక్కడ. ఇంకా ఎందుకు అని చెప్పేసి మేమైతే ఇంట్లోనే చక్కగా భోంచేసి వెళ్ళిపోయాము. ఎలా 8:30కి కదా బస్ అని 8 o'clock తిని మేమైతే వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత అయితే మేము మార్నింగే ఇంకా వైజాగ్లో దిగి ఇంకా డైరెక్ట్గా ఆ రోజే మా మామయ్య వాళ్ళు కూడా అనుకోకుండా అదే బస్సులో కనిపించారు. ఇంకా వాళ్ళు కూడా అదే ఫంక్షన్ కాబట్టి ఇంకా అందరం కలిసి ఫంక్షన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేది ఇంకా దారిలో అయితే వేప పుల్లలు అయితే కనిపించాయి. ఇంకా అందరం దాంతోనే బ్రష్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా వెళ్ళాము. ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా డైరెక్ట్గా ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఈ ఫంక్షన్ వచ్చేసి మనకి ఫంక్షన్ హాల్లో పెట్టారనమాట. ఇంటి దగ్గర ప్లేస్ లేదు కదా, ఇంకా అందరూ వస్తారని చెప్పేసి ఇంకా అదే రోజు మా ఊరు నుండి చాలామంది వచ్చారు, హైదరాబాద్ నుండి కూడా చాలామంది అయితే వచ్చారు. మామయ్య, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ వీళ్ళు పిన్ని వాళ్ళు అయితే అదే రోజు మార్నింగ్ కార్లో బయలుదేరి వచ్చారు మా ఊరు నుండి, కడుమ నుండి అయితే. ఇంకా వాళ్ళు మేము ఒకటేసారి అయితే అక్కడికి ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా అందరం మాట్లాడుకుంటూ సరే అని చెప్పి పైకి అయితే వెళ్ళాము. ఇంకా వీళ్ళు కూడా మా హైదరాబాద్ నుండే వచ్చారు ఈ ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు. ఆ తర్వాత అయితే ఇంకా మార్నింగ్ మేము బస్ దిగాక ఇంకా ఏం తినలేదు, అలానే ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్ హాల్ దగ్గరనే అన్నీ టిఫిన్ కూడా ఉందంటే మేము ఇంక అందరం ఇక్కడికే వచ్చేసాం రెడీ అయ్యి. ఇక్కడైతే ఇడ్లీ వడ పెట్టారు. మేము మార్నింగ్ వచ్చాక 8:30, 9 అయ్యింది. ఇంకా అలానే ఫంక్షన్ పాపను కూడా ఇంకా కూర్చోబెట్టలేదు. సరే అని ఇంకా అందరం టిఫిన్ చేసేసి ఆ తర్వాత అయితే పాపను కూడా కూర్చోబెట్టారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళు స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ పెడతారు, ఒడి నింపుతారు కాబట్టి ఇంకా ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది. మేమందరం అయితే ఇక్కడ కూర్చున్నాము. బయట చాలా ఎండగుంది వైజాగ్లో మాత్రం. ఇంకా లోపలైతే ఏసీ ఉంది కాబట్టి అందరూ అయితే హ్యాపీగా కూర్చున్నారు. అదే నార్మల్ దగ్గర అయితే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఉండలేకపోతుండే వీళ్ళందరూ. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు అందరూ. ఇంక ఇక్కడ 11:30 అవుతుంది కదా, వెల్కమ్ డ్రింక్స్ అయితే పెట్టారు. వాళ్ళు ఇవ్వకముందే మేమే వచ్చి అయితే అందరం తీసుకున్నాం మా గ్యాంగ్ మొత్తం అయితే. ఇంకా చల్లగా ఉంది కాబట్టి అందరూ 2-3 గ్లాసులు అయితే తాగారు. ఇంకా ఆ తర్వాత 12:30కే లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు. 12:30కి ఇంకా ఇక్కడైతే చాలా ఐటమ్సే పెట్టారు వీళ్ళు, సింపుల్గా నీట్గా మంచిగా పెట్టారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, ఇంకా మటను, పన్నీరు, ఇంకా చికెన్ బిర్యానీ తిన్న వాళ్ళకి ఇంకా వెజ్ బిర్యానీ పెట్టారు. ఒక 2 పచ్చళ్ళు, సాంబారు, పప్పు, స్వీటు, వడ, చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. అన్ని ఐటమ్స్ నేను కవర్ చేయలేదు, నేను తినలేదు కూడా, ఎందుకంటే నేను అన్ని గనం అయితే ఏదో ఒక ఐటమ్ అన్నట్టు నేను లైట్గా చికెన్ బిర్యానీ అయితే వేసుకున్నాను అంతే. ఇంకా చికెన్ బిర్యానీలో పీసులు కూడా నేను తినను, ఓన్లీ బిర్యానీనే. ఇంకా ఆ తర్వాత వీళ్ళందరికీ అయితే తీస్తున్నా. ఇంకా మా తాతయ్య, ఇంకా మా చెల్లె వాళ్ళ బాబు, ఇంకా మా పిన్ని, మా అత్తమ్మ అందరూ అయితే ఒకటేసారి అందరం భోజనానికి అయితే వచ్చాము. మార్నింగ్ ఎలా అందరం కలిసి వచ్చాము, ఇంకా అందరం ఒకటేసారి భోజనాలకు కూడా వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ భోజనాలు అయితే ఇంకా సపరేట్గా పెట్టారు. ఇటు వచ్చేసి ఫంక్షన్ అటైతే సపరేట్ పెట్టారు. వీళ్ళందరూ హైదరాబాద్ గ్యాంగే అండి, వీళ్ళైతే హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళే. ఇంక ఇక్కడైతే చాలా మంచిగా అనిపిస్తుంది అందరం ఒకటే చోట కలిసి ఉండడం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, బాబ్ ఇంకా కామెడీగా అందరూ మాట్లాడుకుంటూ భోజనం రెడీ చేశాను. ఇంకా ఇక్కడైతే నేను కూడా ఫ్రెండ్స్ మటన్ వేసుకొని మటన్ అయితే చికెన్ బిర్యానీ తింటాను. చెప్పండి ఫ్రెండ్స్. మామయ్య నాకు వీడియో తీయొద్దు అన్నట్టు
చూపిస్తున్నారు. ఇంకా నేను ఇక్కడ భోజనాల సెక్షన్ అయిపోయిన వెంబటే ఇక్కడైతే పక్కన కిల్లి ఇంకా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ కూడా వచ్చేసి మనం వీడియో అయితే ఆపొద్దు కదా, అందరికీ వీడియో కవర్ చేయాలి, అన్నిటికీ కవర్ చేయాలని అయితే ఇక్కడ కూడా తీశాను. ఇక్కడైతే ఇక మా అత్తమ్మ అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటుంది. ఇంకా మా చుట్టాలు అందరూ అయితే ఐస్ క్రీమ్స్ ఫస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా భోజనం అయిపోయిందా లేదా ఫస్ట్ చల్లగా కడుపులో పడాలని ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళారు. నేను మాత్రం అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్ కంటే ముందు నాకు కిల్లి అంటే చాలా ఇష్టం కదా, కిల్లి తిందామని చెప్పేసి ఇంకా భోజనం అయిందో లేదో వెంటనే కిల్లి దగ్గరికి అయితే వెళ్ళాను. వీళ్ళందరూ అయితే ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి వెళ్ళారు. నేను కిల్లి తీసుకొని కిల్లి అయితే ఫస్ట్ తిన్నా, తర్వాత అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఇంకా కిల్లి ఐస్ క్రీమ్స్ కూడా 3 ఫ్లేవర్స్ పెట్టారు. చాలా బాగుండే, అన్ని వెరైటీస్ కూడా చాలా అంటే చాలా బాగుండే. ఇంకా ఇక్కడ భోజనాల సెక్షన్ అంతా అయిపోయాకైతే మాత్రం మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎండలు ఉండడం వల్ల కొన్ని ఐస్ క్రీమ్స్ అయితే బాగా తిన్నారు పెద్దోళ్ళు కూడా. ఇంకా ఫంక్షన్ హాల్ దగ్గర లోపలికి ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళ పెద్దమ్మ అప్పుడే రెడీ అయితే వచ్చింది. ఆ పాప వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళు కూడా హైదరాబాద్లో ఉంటారు. తను కూడా నా ఫ్రెండే అండి, లహరి. చాలా బాగా రెడీ అయింది, కానీ కొంచెం లేట్గా వచ్చింది, ఇప్పుడే వచ్చిందనమాట ఇంకా రెడీ అయ్యి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డ్యాన్సుల ప్రోగ్రాంలు అండి. ఇక తాత అమ్మమ్మ అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు. మా పాప కూడా డ్యాన్స్ చేస్తా అని చెప్పేసి వచ్చేసింది, చూడండి చక్కగా నవ్వుతుంది. ఇంకా తర్వాత అయితే ఇగోండి మా తాతలు అయితే బాగా డ్యాన్స్ చేశారు. ఇంకా తాతయ్య వాళ్ళు అయిపోయినాక పిల్లల తర్వాత నెక్స్ట్ మా గ్యాంగ్ అండి, చూడండి. మా గ్యాంగ్ కూడా హైదరాబాద్ గ్యాంగే కాబట్టి అందరూ ఇంకా డీజే పాటలు బాగా ఎంజాయ్ చేసాము. లేదా డ్యాన్స్ బాగా చేశారు అందరూ. ఇంకా వచ్చిన రాక ఏదో ఒక స్టెప్ వేసి అయితే స్టేజ్ మొత్తాన్ని కవర్ చేశారు. ఇంకా ఎట్టకేలకైతే ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఫంక్షన్ అంతా అయిపోయాక అందరం అయితే అక్కడ నుండి ఫంక్షన్ హాల్ నుండి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇంకా ఫంక్షన్ వాళ్ళ ఇంటికి అయితే ఎవరూ వెళ్ళలేదు, జస్ట్ వాళ్ళ వరకే వెళ్ళారు. ఇంకా అందరం అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడే ఒక పెద్ద ఫంక్షన్ అయినట్టు ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది, చూడండి. కొన్ని ఐటమ్స్ మిగిలితే ఇంకా అక్కడ నుండి అయితే కొన్ని తీసుకొని వచ్చారు. మేము కూడా ఇంకా ఇంటికైతే అందరం వచ్చాం, కానీ ఇక్కడైతే ఉండలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాంగ్ ఉంది, ఇంకా అందరికీ సరిపోతుంది లేదని మేమైతే ఇక్కడ వచ్చేసి మా బ్యాగులు తీసుకొని ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఇదే వైజాగ్లోనే ఉంటున్నారు కదని చెప్పి మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. మేము, మా అత్తమ్మ, మా అమ్మ, ఇంకా మా బాబు. ఇంకా మేమైతే పెందుర్తి వెళ్ళిపోయాము. అక్కడ నైట్ ఉండి ఇంకా నెక్స్ట్ డే అయితే సింహాచలం వెళ్ళాము. మీకు ఈ వీడియో